పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. లూకాసు వార్త 3:3 బాప్తిస్మ యోహాను గారు పాప క్షమాపణ పొందుటకై హృదయ పరివర్తనం చెందవలనని చెప్పి ఉన్నారు కదా. హృదయ పరివర్తన అంటే పాపపు జీవితం విడనాడి దేవుని వైపు మరలడమే. జక్కయ్య తను మోసం చేసిన బిడ్డలకు 2 అంతలుగా ఆస్తినిచ్చి పాప పరిహారం చెంది హృదయ పరివర్తన పొందుకున్నారు. అదేవిధంగా పేతురుగారు కూడా ప్రభుని ఎరుగునని 3 సార్లు బొంకి తిరిగి హృదయ పరివర్తన చెంది ప్రాయశ్చిత్త పడినారు. మన పాత స్వభావం విడనాడి దేవుని ఇచ్చిన కొత్త స్వభావం అలవరుచుకోవడమే హృదయ పరివర్తన అంటే. మనము క్షమాపణ గుణం కలిగి పాప క్షమాపణ హృదయ పరివర్తన కలిగి జీవించాలి. హృదయ పరివర్తన చెందే పనులు ఏమిటంటే ద్వేషం, శత్రుత్వం విడనాడి సఖ్యత, సమాధానం పెంచుకోవడమే. మనము గర్వం, అహంకారం విడనాడి వినయంతో మనం జీవించాలి. స్వార్థం, స్వలాభం విడనాడి ప్రేమతో జీవించి ప్రేమను పంచాలి. అటువంటి సద్గుణములు దయచేయమని ఆ దేవుని అడిగి వేడుకుందాం. ఆమేన్.